మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో సంచలనం రేపిన విశ్రాంత ఐపీఎస్ రంజన్ రే భార్య హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఘటన జరిగిన 3 రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇక రంజన్ రే ఇంట్లో పని మనిషిగా చేరిన నేపాల్ గ్యాంగ్ కు చెందిన కల్పన కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూణేలో ఉంటున్న కల్పన తల్లిదండ్రుల ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. ఇక అలాగే బెంగళూరులో ఉంటున్న కల్పన భర్తకు కూడా ఈ దోపిడీ గురించి సమాచారం ఉందని గుర్తించిన పోలీసులు అతడి కోసం కూడా గాలిస్తున్నారు. నిందితురాలు కల్పన గతంలో పనిచేసిన మధ్యప్రదేశ్, లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో విచారణ జరుపుతున్నారు. ఇక మరోవైపు కల్పన పక్కా ప్లాన్ తో దోపిడీ చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. రంజన్ రే భార్య తనుజ ఎక్కువగా ఎక్కడ పడుకుంటుందో, ఆమె నగదు ఎక్కడ పెడుతుందో వంటి అంశాలన్నిటిపై ముందే రెక్కీ నిర్వహించి పక్కాగా దోచుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఇక రిటైర్డ్ ఐపీఎస్ సతీమణి హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఈ కేసు అయితే సంచలనమని చెప్పాలి. ఐపీఎస్ భార్యనే, అంటే తను హత్య చేసి ఇంట్లోనే సాక్షాత్తు పని మనిషి రూపంలో వచ్చిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి ముఠాకు సంబంధించి ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? దుర్గా, హైదరాబాద్ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు, విచారణ చేపడుతున్నారు. అయితే విశ్రాంత ఐపీఎస్ అధికారిగా ఉన్న వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కావచ్చు, ఆ తర్వాత దొంగతనం కావచ్చు, ఇందులో కీలకంగా పనిచేసినట్టు వ్యక్తి కల్పన. అయితే కల్పనకు సంబంధించి వివరాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఇంకా కూడా అంటే కల్పనకు సహకరించింది సాహు గ్యాంగ్ అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నేపాల్కి సంబంధించిన సాహు గ్యాంగ్ ఈ విధంగా కల్పనకు సహకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దొంగతనం చేయడంలో వీళ్ళు దిట్ట. అయితే కల్పనకు ఇదే నివాసంలో, ఇప్పుడు మనం వినయ్ రంజన్ రే నివాసంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనకాల ఇక్కడ దొంగతనం చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయన్న ఆలోచనతోటి ఇటు నుంచి కాకుండా అటు వెనక వైపు నుంచి వెళ్లిపోయారు. వెనక చిన్న పార్క్ ఉంటుంది, ఆ పార్క్ నుంచి అటు వెళ్లిపోయారు. సో పక్కా ప్లాన్ తోటి ముందు రెక్కి నిర్వహించి చేశారు. అయితే ఇందులో సూత్రధారిగా ఉన్నటువంటి కల్పన కోసం గాలిస్తున్నారు. అయితే 2 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే దొంగతనం చేసిన బంగారాన్ని కావచ్చు, దొంగతనానికి సంబంధించిన బంగారం, వెండి, మిగతా నగదు ఇవన్నీ దోచుకెళ్లిన సొత్తు ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు. అయితే 2 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కల్పన ఎక్కడ ఉందని ఆరా తీస్తే కల్పన పూణేలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కల్పన భర్త బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉన్న కల్పన భర్తను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం కల్పన దొరికితే ఇందులో అసలు ఈ హత్యకు సంబంధించి, ఈ దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత కల్పన ఆచూకీ కోసం చూస్తున్నారు. అయితే కల్పన పూణేలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటికే బంగారం కావచ్చు, నగదు కావచ్చు అంతా ముంబైకి చేరుకున్నట్లు తెలుస్తుంది. ముంబై నుంచి అంటే ముంబైలో అమ్మకాలు అంటే బంగారం కావచ్చు, వెండిని అమ్మేసి ఆ విధంగా సంపాదించుకోవాలనే ఆలోచనతోటి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ కేసులో అనేక టెస్టులున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో సూత్రధారి కీలకంగా పనిచేసినట్టు కల్పన కోసమే పోలీసులు గాలిస్తున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.